ఇంట్రాడే ట్రేడింగ్ ఎమోషన్స్ని జయించే ఆ 9 గోల్డెన్ రూల్స్పై ఈనాటి శీఘ్ర సారాంశమిది. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే కేవలం టెక్నికల్ అనాలిసిస్ మాత్రమే కాదు, అది పూర్తిగా మీ ఎమోషన్స్తో ఆడే ఒక మైండ్ గేమ్. ఇక్కడ మీరు ఒక రోబోట్లా క్రమశిక్షణతో లేకపోతే మార్కెట్ మీ జేబులు ఖాళీ చేయడం ఖాయం. మరి రోజువారీ ట్రేడింగ్లో మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసి మిమ్మల్ని లాభాల వైపు నడిపించే ఆ 9 రూల్స్లో అత్యంత కీలకమైన 3 సూత్రాలను ఇప్పుడు చూద్దాం. మొదటి విషయం, సిస్టమ్ స్టాప్ లాస్. ట్రేడ్ తీసుకునేటప్పుడే మీ సిస్టంలో స్టాప్ లాస్ ఖచ్చితంగా సెట్ చేయాలి. కేవలం బుర్రలో ఫిక్స్ చేసుకుంటే మార్కెట్ పడుతున్నప్పుడు అరే మరో ₹2 చూద్దాంలే అనే ఆశతో పెద్ద నష్టాల పాలవుతారు. కారు యాక్సిడెంట్ అయ్యాక సీట్ బెల్ట్ పెట్టుకోలేం కదా, అలాగే ట్రేడ్ వేసే ముందే స్టాప్ లాస్ అనే సీట్ బెల్ట్ తప్పనిసరి. ఇక రెండవ విషయం, లిక్విడిటీ మరియు తక్కువ క్వాంటిటీ. ఎక్కువ క్వాంటిటీ కొంటే ఎక్కువ లాభం వస్తుందని మీకు అనిపించవచ్చు, కానీ ఇక్కడే మనం బోల్తా పడతాం. పెద్ద క్వాంటిటీ ఉన్నప్పుడు చిన్న నష్టం కూడా చాలా పెద్దదిగా కనిపించి పానిక్లో మీరు తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే ఎప్పుడూ మంచి కదలిక ఉన్న స్టాక్స్లో లిమిటెడ్ క్వాంటిటీతోనే ట్రేడ్ చేయాలి. చివరగా, స్క్రీన్ మూసేసి వెళ్ళిపోవడం. మీరనుకున్న లాభం వచ్చినా లేదా వరుస నష్టాలు వచ్చినా వెంటనే స్క్రీన్ కట్టేసి అక్కడ్నుండి వెళ్ళిపోవాలి. ఎప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు క్వాంటిటీని పెంచుతూ యావరేజ్ చేయకూడదు. అలా స్క్రీన్ ముందు కూర్చుంటే అది మిమ్మల్ని ఆకర్షించి మీ లాభాన్ని కూడా వెనక్కి లాగేసుకుంటుంది. కాబట్టి ఆట ముగిశాక వెళ్ళిపోయే స్మార్ట్ ప్లేయర్లా ఉండాలి. అంతిమంగా చెప్పాలంటే, స్పష్టమైన రూల్స్ రాసుకుని ఒక రోబోట్లా ట్రేడ్ చేయడమే ఇంట్రాడేలో ఎమోషన్స్ని జయించడానికున్న ఏకైక మార్గం. మీ ఎమోషన్స్ని పక్కన పెట్టండి, మీ ట్రేడింగ్ దానంతటదే లాభాల బాట పడుతుంది.